నేను అవన్నీ కూడా బ్యాంగిల్ బాక్స్‌గా పెట్టుకున్నానండి. ఖాళీ అయిన క్రీమ్‌వి, ఒరిఫ్లేమ్ క్రీమ్‌వి, నీవి అవి మార్కెట్‌లో దొరికేవి అన్నీ రకరకాలు వాడుతుంటాం మేము. సో, అన్నీ బ్యాంగిల్ బాక్స్‌గా సెట్ చేసుకున్నా. వీటికి ప్లాన్ చేసుకున్నా. ఇంత కట్ చేశాను. ఇంకెక్కడ పెట్టాలి, మా ఇంట్లో ఎక్కడ అంటించరు. అప్పుడు ఐడియా వచ్చింది. ఒకటైతే బాక్స్‌కి అంటించి చూపించాను. ముందు 2 షాట్స్ చూసి చూడండి. చాలా బాగుందండి అసలు. ఇప్పుడు మీరు బిఫోర్ చూసారు, ఆఫ్టర్ చూడండి. అసలు ఎలా ఉంది? మీరు మార్కెట్‌లో నేను కొత్తగా డిజైనర్ బాక్సులు కొనుక్కున్నట్టు ఉందా లేదా? మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నా. మనం చేసే పని నీట్‌గా ఉంటే బావుంటది. పిచ్చి పిచ్చిగా చేసి మంచి డిజైన్‌లు లేకుండా పిచ్చి పిచ్చిగా అతికిస్తే బాగుండదు. నాకు ఇది అరగంట పట్టింది. ఏ బాక్స్‌కి ఏ సైజు పెడితే బాగుంది అని అవి చూసుకొని, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే దాన్ని డిజైన్ పోయినా పర్వాలేదని దాన్ని కూడా కట్ చేశాను. ఇలా మీరు గాజు సీసాలకు అంటించుకోండి. పిల్లలు ఏదైనా మనము ఫంక్షన్లప్పుడు ఏదైనా గిఫ్ట్లు ఇస్తాం కదా, దానిలో కూడా ఇలా మనం అంటించి ఇవ్వచ్చు. ఇంకా మనము గిఫ్ట్ ప్యాక్ కూడా ఇలా డిజైన్ చేసి పెట్టుకొని ఎప్పుడన్నా అంటించవచ్చు. ముఖ్యంగా దేవుని పుస్తకాలు చదువుతుంటాం కదా, ఆ పుస్తకాల మీద కూడా అంటించుకోవచ్చు. వంట పుస్తకాల మీద అంటించుకోవచ్చు. ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడెక్కడ ఇష్టమో ఈ ముగ్గు పేపరే కాదండి, మీకు నచ్చిన ఏ ప్రింట్ అయినా కట్ చేసుకొని మీ డ్రెస్సింగ్ టేబుల్లోకి అంటించుకోవచ్చు. పాత వాటికి కొత్త లుక్ తేవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్